ఏపీలో పోలింగ్ ముగిసింది. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు అధికారులు. అలాగే స్ట్రాంగ్ రూముల దగ్గర పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. కానీ హీట్ మాత్రం తగ్గలేదు. దీంతో నిన్న గొడవలు జరిగిన చోట ముందు జాగ్రత్తగా పోలీసు బలగాలను మోహరించారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. ఏపీలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, ప్రస్తుతం స్ట్రాంగ్ రూమ్ల దగ్గర ఎటువంటి భద్రత ఏర్పాటు చేశారు? దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న పోలింగ్ జరిగిన తర్వాత, అంటే నిన్న పోలింగ్ ఎప్పుడూ లేని విధంగా కాస్త ఆలస్యంగా జరిగింది. కొన్ని చోట్ల 12 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ తర్వాత ఇమ్మీడియట్గా సిఆర్పిఎఫ్ ప్రొటెక్షన్తో ఆయా పోలింగ్ కేంద్రాల నుంచి, ఆ బూతుల దగ్గర నుంచి ఈవీఎంలు అన్నీ కూడా అధికారులు బస్సుల్లో జిల్లా హెడ్ క్వార్టర్కి తరలిస్తారు. ఇప్పుడు కూడా పర్టికులర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్కు ఈవీఎంలన్నింటినీ తెల్లవారిలోపే తరలించడం అనేది జరిగింది. ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా ఎండింగ్ పోలింగ్ బూత్ ఏదున్నా కూడా 4 గంటల్లో జిల్లా హెడ్ క్వార్టర్కి చేరుకునేలా ఏర్పాట్లు చేస్తారు. ఆ నేపథ్యంలోనే ఉదయం 4 గంటలు 5 గంటల లోపే ఈవీఎంలన్నీ కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్కి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆయా స్ట్రాంగ్ రూముల దగ్గర అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. పర్టికులర్గా నేను రాయలసీమలో ఉన్న కర్నూలు జిల్లాలో ఉన్నాను. ఇక్కడ ఉన్న ఈ 14 నియోజకవర్గాలు, 2 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన ఈవీఎంలన్నీ కూడా జిల్లా హెడ్ క్వార్టర్ కర్నూలుకు తెల్లవారుజామున 4 గంటలకల్లా చేరిపోయేలా ఏర్పాట్లు చేశారు. వాస్తవానికి ఆలగడ్డ లాంటి చోట రాత్రి 10:30, 11 గంటల వరకు ఈవీఎంలు తీసుకెళ్ళడానికి సమయం పట్టింది. అక్కడ నుంచి కర్నూలు వెళ్ళడానికి 1 గంట 2 గంటల లోపే అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అట్లాగే కర్నూలు జిల్లాలో ఆ ఎండ్లో ఉన్న పోలింగ్ బూత్ల దగ్గర నుంచి ఉన్న పోలింగ్ బూతుల్లోంచి ఆ ఈవీఎంలన్నీ తరలించడానికి కాస్త ఆలస్యంగానే పట్టింది. కొన్ని ఈవీఎంలు తరలించడానికి తెల్లవారుజామున 5 గంటల సమయం వరకు కూడా పట్టింది. ప్రస్తుతం ఈ కర్నూలుకు సంబంధించి మనకున్న సమాచారం ప్రకారం ఆ కర్నూలు పార్లమెంటు స్థానానికి సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఈవీఎంలన్నీ ఒక చోట, నంద్యాల పార్లమెంటుకు సంబంధించి అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఈవీఎంలన్నీ మరొక చోట, 2 చోట్ల వేరువేరుగా భద్రపరచడం అనేది జరిగింది. అందువల్ల ప్రతి జిల్లాలో కూడా 2కు మించి పార్లమెంటు స్థానాలు ఉండే అవకాశం లేదు. కాబట్టి ఆ 2 పార్లమెంటు స్థానాలను విడివిడిగా సపరేట్ చేస్తూ ఉన్నారు. సపరేట్ చేసి వాటిని వేరువేరుగా భద్రపరుస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి కర్నూలు పార్లమెంటుకు సంబంధించి దాని పరిధిలో ఉన్న 7 సెగ్మెంట్లలో ఉన్న ఈవీఎంలన్నింటినీ కూడా పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజీలో భద్రపరిచారు. అలాగే నంద్యాల పార్లమెంటుకు సంబంధించి 7 సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంలన్నింటినీ కూడా రాయలసీమ యూనివర్సిటీలో ఒక క్యాంపస్ మొత్తాన్ని కూడా తీసుకుని అందులో భద్రపరచడం అనేది జరిగింది. తెల్లవారుజామున ఆయా క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో, ఆయా పార్టీల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సమక్షంలోనే ఈవీఎంలన్నింటినీ కూడా దించిన తర్వాత స్ట్రాంగ్ రూముల్లో లోపలికి వాళ్ళ సమక్షంలోనే పంపించి ఆ తర్వాత వాళ్ళ ఎదురుగానే ఆ పార్టీలు ఎవరికి కూడా అనుమానాలు లేకుండా, అనుమానాలకు తావివ్వకుండా, ఆ తర్వాత ఆరోపణలు చేయకుండా ఉండేందుకు ప్రతిసారి కూడా వస్తున్న సాంప్రదాయం. ఆయా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలోనే ఆ స్ట్రాంగ్ రూమ్కి సీల్ వేయటం అనేది జరిగింది. కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు సీల్ అని కూడా అధికారులు ఆయా పార్టీల ప్రతినిధులందరికీ కూడా చెప్తారు. వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత ఆ స్ట్రాంగ్ రూమ్ పరిధి మొత్తాన్ని కూడా సిఐఎస్ఎఫ్కి, అంటే సెంట్రల్ బలగాలకే అప్పగిస్తారు. సిఐఎస్ఎఫ్ ప్రొటెక్షన్లో అంటే రాత్రి నుంచి మొదలు పెడితే కౌంటింగ్ రోజు ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 5 గంటలకి స్ట్రాంగ్ రూమ్ తాళాలు ఓపెన్ చేస్తారు. కాబట్టి ఆ సమయం వరకు అంటే దాదాపుగా 42 రోజుల పాటు ఈ స్ట్రాంగ్ రూములకి సిఐఎస్ఎఫ్ వాళ్ళు భద్రత కల్పించాల్సి ఉంటుంది. ఇది ఒక టెన్షన్తో కూడిన వ్యవహారమేనని చెప్పాలి. ఏదైతే ఈవీఎంలు భద్రత చేసినా, అంటే నేను చెప్పేది ఒక పర్టికులర్గా కర్నూలు గురించి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన హెడ్ క్వార్టర్లో ఉన్న ఆ దగ్గర కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంటుంది. ఆయా స్ట్రాంగ్ రూముల దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఈ స్ట్రాంగ్ రూములు భద్రపరచడానికి ప్రభుత్వానికి సంబంధించి వేరే పర్టికులర్ యంత్రాంగాలు ఏవి ప్రత్యేకంగా ఉండవు. కాబట్టి ఆ ప్రభుత్వానికి సంబంధించిన కాలేజీలు, ఆయా లేకపోతే ఇతర సంస్థలకు సంబంధించిన వాటిని ఈ స్ట్రాంగ్ రూముల కింద వినియోగిస్తారు. అందులో భాగంగానే కర్నూలుకు సంబంధించి పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజీని వినియోగించారు, రాయలసీమ యూనివర్సిటీని వినియోగించారు. కాబట్టి
ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్ కింద ఈవీఎంలన్నీ భద్రపరిచిన ప్రదేశానికి వెళ్ళాలంటే 3 అంచెల భద్రతను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది ఈ 43 రోజుల పాటు కూడా. సాధారణ వ్యక్తులు ఎవరిని కూడా స్ట్రాంగ్ రూమ్ దరిదాపుల్లో కూడా రానియరు, అంతటి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. మొదటి విడత దాటుకుని రెండో విడత సెక్యూరిటీ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. రెండో విడత సెక్యూరిటీ దగ్గర కూడా చెకింగ్ అయిన తర్వాత మూడో విడత అంటే డోర్ దగ్గరికి వెళ్ళాలంటే మూడు బోర్డర్స్ దాటుకుని వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. అది కూడా సాధారణ వ్యక్తులకు అనుమతి ఉండదు. కాబట్టి ఎవరైతే అధికారులు ఉంటారో ప్రతిరోజు కూడా స్ట్రాంగ్ రూమ్ను పర్యవేక్షించే అధికారులు ఎవరైతే ఉంటారో కలెక్టర్ స్థాయి అధికారులు కావచ్చు, ఎస్పీ స్థాయి అధికారులు, డిఐజీ స్థాయి అధికారులు, వీళ్ళు మాత్రం స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళి ప్రతిరోజు కూడా పరిశీలించవచ్చు. ఏమన్నా సీల్ ఓపెన్ చేసి ఉన్నారా, ఎవరైనా లోపలికి వెళ్ళారా, భద్రత ఎలా ఉంది ఏంటనేది వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు వెళ్ళాలన్నా కూడా ఈ మూడు అంచెల భద్రతను దాటుకుని మొదటి విడతలో లోకల్ పోలీసుల ప్రొటెక్షన్ ఉంటుంది. రెండో విడత మూడో విడత మొత్తం కూడా కేంద్ర బలగాల ఆధ్వర్యంలోనే స్ట్రాంగ్ రూమ్ అనేది ఉంటుంది. 3 విడతలు దాటుకుని వెళ్ళటం అనేది ఇంపాసిబుల్. అందుకనే కేవలం ప్రజాప్రతినిధులు కూడా గతంలో సీల్ ఓపెన్ చేసి ఉందా లేదా, ఎవరైనా లోపలికి వెళ్ళారా లేదా అని చెక్ చేసుకోవడానికి ఆయా పార్టీల ప్రతినిధులు ఎవరైతే పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని మాత్రం అనుమతించేవారు. బహుశా ఈ మధ్యకాలంలో చెలరేగుతున్న ఆరోపణల నేపథ్యంలో, ట్యాంపరింగ్ ఆరోపణల నేపథ్యంలో క్యాండిడేట్లను కూడా బహుశా ఈ స్ట్రాంగ్ రూముల దగ్గరికి వెళ్ళనిచ్చే అవకాశం దాదాపుగా లేనట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ పార్టీ వాళ్ళు వెళ్ళి అక్కడ చెక్ చేసుకొచ్చారు అంటే అధికారులు ఏదో వాళ్ళకి సహకరించారు, వీళ్ళు అక్కడికి వెళ్ళి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు, లేదో టెక్నాలజీని ఉపయోగించి దాన్ని ట్యాంపర్ చేశారు, సిగ్నల్ని క్యాచ్ చేశారంటూ రకరకాల ఆరోపణలు వస్తాయి. మేము వెళ్తామని వాళ్ళు పట్టుబడతారు. అట్లా మొదలు పెట్టుకుంటూ పోతే అన్ని పార్టీల నేతలందరినీ కూడా ప్రతిరోజు లోపలికి పంపాల్సి ఉంటుంది. కాబట్టి అసలు ఏ ఒక్కరికి కూడా లోపలికి అనుమతి ఇచ్చే అవకాశం లేదు అనేది మనం ఇందాక కొంతమంది పొలిటికల్ అనలిస్టులతో కానీ లేకపోతే అధికారులతో కానీ మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాచారం. ఈ మధ్య ఈవీఎంలను ప్రొటెక్ట్ చేయటం అనేది గతంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా వారం 10 రోజుల్లోపు రిజల్ట్ వచ్చేసేది, పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఈసారి దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు 5 విడతల్లో జరగబోతున్నాయి. ఈ 5 విడతల ఎన్నికలు పూర్తి కావడానికి దాదాపు 43 రోజుల సమయం. బహుశా ఇంతకుముందు ఇంత పెద్ద పీరియడ్ ఉందో లేదో తెలియదు, కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు తొలి విడతలోనే జరిగాయి. కాబట్టి ఈ రిజల్ట్ తెలుసుకోవడానికి 43 రోజుల పాటు ఆ పొలిటికల్ పార్టీల నేతలందరూ కూడా విపరీతమైన టెన్షన్ పడాల్సి ఉంటుంది. 43 రోజులు ఏం జరుగుతుందో లేదో, గెలుస్తుందో లేదో తెలియదు. రకరకాల ఈక్వేషన్స్ బయట, రకరకాల ప్రచారాలు జరుగుతుంటాయి, రకరకాల సర్వేలు బయటకు వస్తూ ఉంటాయి, ఎగ్జిట్ పోల్స్ అంటూ రకరకాల ఈక్వేషన్స్ చెప్తూ ఉంటారు, పత్రికల్లో రకరకాలుగా రాస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రజాప్రతినిధులు పోటీ చేసిన వాళ్ళు విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. కాబట్టి గెలుస్తామా లేదా అన్న టెన్షన్ 43 రోజుల పాటు వాళ్ళు అనుభవించాల్సి ఉంటుంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు కూడా విపరీతమైన టెన్షన్తో ముందుగా రకరకాల స్పెక్యులేషన్స్, వాళ్ళు మేమే గెలుస్తామని బయటికి ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పుకున్నప్పటికీ కూడా రిజల్ట్ వచ్చినప్పటికీ ఆ తీరు చాలా వేరుగా ఉంటుంది. తెలంగాణ ఎన్నికల్లో కూడా మనం గమనించినప్పుడు అటు ఏదైతే అధికార టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది, మహాకూటమి గెలుస్తుందంటూ రకరకాల ప్రచారాలు, రకరకాల పోల్స్, సర్వేలు వీళ్ళందరూ చెప్పిన నేపథ్యంలో విపరీతమైన టెన్షన్ తెలంగాణ ఏర్పడింది. తీరా రిజల్ట్ వచ్చేటప్పటికి అత్యధిక మెజార్టీతో టీఆర్ఎస్ గెలుపొందడం, అంతకుముందు వచ్చిన సర్వేలన్నీ కూడా పక్కన పడేయటం అనేది జరిగింది. కాబట్టి ఈసారి జరుగుతున్న ప్రచారాలు, ఈక్వేషన్స్ను రాజకీయ నాయకులు పెద్దగా నమ్మటం లేదు. కాబట్టి స్ట్రాంగ్ రూముల్లో ఏదైతే నిక్షిప్తమై ఉన్న ఓటర్ల తీర్పు పైన మే 23వ తేదీ ఉదయం 5 గంటల వరకు నాయకులంతా కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఇంత విలువైంది కాబట్టి ఈ 43 రోజులను ఈవీఎంలను ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన అంశంగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎన్నికల అధికారుల పనితీరు పైన రకరకాల ఆరోపణలను అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. చాలా చోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడం కావచ్చు, ఏర్పాట్లు లేకపోవడం కావచ్చు, వీటన్నిటిపైన కూడా రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఎన్నికలు జరిగిన ప్రతిసారి కూడా గతంలో 2014 ఎన్నికలు చూసుకున్నా, 2009 ఎన్నికలు చూసుకున్నా, అంతకుముందు 1999 ఎన్నికలు చూసుకున్నా, 2004 ఎన్నికలు చూసుకున్నా, ఎప్పుడు చూసినా కూడా ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఓడిపోయిన పార్టీ ఏదైతే ఉంటుందో, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీ చేసిన మొట్టమొదటి ఆరోపణ ట్యాంపరింగ్ చేశారు ఈవీఎంలని. ఈవీఎంలు వద్దు, ఈవీఎంలు తీసేసి వాటిని ఎప్పుడైతే ఈవీఎంలను అమల్లోకి తీసుకొచ్చారో, ఈవీఎంల వినియోగం మొదలు పెట్టారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే రకమైన ఆరోపణలు. బ్యాలెట్లు ఉన్నప్పుడు వేరే రకమైన తలనొప్పులు ఉండేవి, అంతకుముందు ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు సరిగ్గా కౌంట్ చేయలేదనో ఇట్లాంటి ఆరోపణలు ఉండేవి. కానీ ఈవీఎంలు వచ్చిన దగ్గర నుంచి రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారు, మా పార్టీ సింబల్ పైన ఓటేస్తే ఆ అధికార పార్టీకి లేకపోతే వాళ్ళు కోరుకున్న పార్టీకి ఆ ఓటు వెళ్తోంది, ఏ బటన్ నొక్కినా కూడా, ఏ పార్టీ సింబల్ నొక్కినా కూడా వాళ్ళు కావాలనుకున్న పార్టీకి ఓటు వేసే విధంగా ట్యాంపరింగ్ చేశారు, ఈవీఎంలన్నీ అని కూడా వాళ్ళకు అనుకూలంగా తయారు చేశారు అంటూ రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ప్రతి ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఓడిపోయిన పార్టీ గెలిచిన పార్టీ మీద ఇదే రకమైన ఆరోపణలు చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం మీద ఇదే రకమైన ఆరోపణలు చేస్తుంది, ఎన్నికల కమిషన్ ఈ రకమైన ఆరోపణలు తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతిసారి కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ అవసరం, అలాంటి అవకాశమే ఉండదు, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగే అవకాశమే లేదంటూ
ప్రత్యక్షంగా ఎన్నికల సంఘం అధికారులు ఛాలెంజ్ విసురుతున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రదర్శన ఏర్పాటు చేసి ఈ ట్యాంపరింగ్ నిరూపిస్తే మీకు ఇంత బహుమతి కూడా ఇస్తామని ఛాలెంజ్ కూడా చేశారు. ఆ తర్వాత ఎక్కడ కూడా ప్రూవ్ కాలేకపోయినప్పటికీ స్టిల్ ఇప్పటికి మన తెలంగాణ ఎన్నికలు జరిగిన సమయంలో కూడా ఇదే రకమైన ఆరోపణలు చేయడం జరిగింది, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని. కాబట్టి ఈసారి స్ట్రాంగ్ రూముల దగ్గర ఉన్న ఈవీఎంల విషయంలో, భద్రత విషయంలో బహుశా ఎన్నికల కమిషన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుందనే చెప్పాలి. ఈ రకమైన ఆరోపణలు ఎదుర్కోవడానికి వాళ్ళు కూడా సిద్ధంగా లేరు. కాబట్టి 43 రోజుల పాటు ఈవీఎంలు కాపాడటానికి అన్ని విధాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, గతంలో 2014లో విన్న మరొక మాట ఏంటంటే, ఈవీఎంలు ఎక్కడైతే భద్రపరిచారో ఆ స్ట్రాంగ్ రూముల దగ్గరికి ఎక్కడెక్కడో బెంగళూరు నుంచి, ఢిల్లీ నుంచి, ముంబై నుంచి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని, ఆయా రంగంలో సాఫ్ట్వేర్ నిపుణులను తీసుకొచ్చి దూరం నుంచే వాళ్ళు వాహనాల్లో కూర్చుని వేరే వేరే యంత్రాలు టెక్నికల్కి సంబంధించిన వాటిని తీసుకొచ్చి లోపల ఉన్న ఈవీఎంలను కూడా ట్యాంపర్ చేస్తున్నారు, టెక్నాలజీని ఉపయోగించట్టు రకరకాల ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈసారి ఆ స్ట్రాంగ్ రూములు దరిదాపుల్లోకి, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడికి కూడా, అంటే కనీసం సిగ్నల్ రిసీవ్ చేసుకునే ప్రాంతంలోకి ఎక్కడికి కూడా బయటి వ్యక్తులను కానీ, అజ్ఞాత వ్యక్తులను కానీ, వాహనాలను కానీ అనుమతించేది లేదని అధికారులు అయితే ఇప్పటికీ స్పష్టం చేస్తున్నారు. సో ఇన్ని రకాల ఈక్వేషన్స్ అయితే ఉన్నాయి. 43 రోజుల తర్వాత మాత్రమే స్ట్రాంగ్ రూముల దగ్గర భద్రత నడుమ మళ్ళీ స్ట్రాంగ్ రూములు సీల్ ఓపెన్ చేసి ఈవీఎంలు బయటికి తీసుకొచ్చి కౌంటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. భోగి అయితే అశోక్, 3 అంచెల భద్రత స్ట్రాంగ్ రూముల వద్ద ఏర్పాటు చేశారు. కానీ నిన్నంతా కూడా ఎక్కడైతే హింస జరిగిందో, ఏ ప్రాంతాల్లో, ఏ జిల్లాల్లో ఘర్షణాత్మక వైఖరి ఏర్పడిందో ఆ ప్రాంతాల్లో అదనంగా, అంటే ఈ 3 అంచెల భద్రతతో పాటు అదనంగా ఏమన్నా బలగాల్ని మోహరించే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఆ ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి? అంటే మీరు అనేది బేసిక్గా నిన్న ఎన్నికలు జరిగిపోయాయి, గొడవలైన మాట వాస్తవం, హింస చెలరేగిన మాట వాస్తవం. ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ల దాడులు చేసుకున్నారు, కొన్ని చోట్ల హత్యలు కూడా జరిగాయి, ఆ ఘర్షణలో కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అంత ఉద్రిక్తతలు నడిపే అక్కడున్న ఈవీఎంలన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్కి తెల్లవారుజాముకి చేరిపోయాయి. ప్రస్తుతం ఎక్కడ కూడా జిల్లాల్లో పోలింగ్ బూత్ల దగ్గర ఎక్కడ కూడా ఈవీఎంలు అనేవి లేవు. తెల్లారేపాటికల్లా జిల్లా హెడ్ క్వార్టర్కి చేరుకునే అవకాశం ఉంటుంది. అది కూడా అత్యంత సురక్షితమైన ప్రాంతానికి ఈవీఎంలన్నీ కూడా చేరిపోయాయి. ఇప్పుడు అదనపు బలగాలని ప్రస్తుతానికి ఆయా నియోజకవర్గాల్లో కానీ పోలింగ్ బూత్ల పరిధిలో కానీ ఉంచాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఈవీఎంలు ఎప్పుడైతే పోలింగ్ బూత్ దగ్గర నుంచి బయటకు వచ్చేసాయో ఆ తర్వాత అక్కడ ఉన్న బలగాలన్నింటినీ కూడా ఇంకా అక్కడ పెద్దగా బలగాలు అవసరం ఉండదు కాబట్టి అక్కడ నుంచి ఉపసంహరించేస్తారు. పోలీసు బలగాలు ఏదైతే నిన్న సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన చోట కేంద్ర బలగాలను ఎక్కువగా మోహరించారు. చాలా చోట్ల సిఆర్పిఎఫ్ బలగాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా తెల్లవారుజామునే ఇక్కడ నుంచి డిస్పాచ్ అయిపోయి వాళ్ళ హెడ్ క్వార్టర్కి వెళ్ళిపోవటం అనేది జరిగింది. ప్రస్తుతం అదనపు బలగాలు జిల్లాలో ఎక్కడ లేవు. కాకపోతే పర్టికులర్గా కొన్ని చోట్ల గొడవలు జరిగే అవకాశం ఉంది. అది కూడా ఈవీఎంల భద్రత కోసం కాదు, జనాల భద్రత కోసం. ఆయా రాజకీయ పార్టీలు, ఈసారి 2 రాజకీయ పార్టీలకు కూడా ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో పర్టికులర్గా రాయలసీమ చోట, అంటే ఫ్యాక్షన్ విలేజ్లు ఏవైతే ఉన్నాయో, అత్యంత ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉన్నాయో, గత ఎన్నికలు 2014లో కావచ్చు, 2009లో కావచ్చు, ఎన్నికల తర్వాత జరిగిన గొడవల నేపథ్యంలో ఆ సమాచారం తెలుసుకుని ఆయా ప్రాంతాల్లో మాత్రం కొంతమంది బలగాలను ఉంచడం జరిగింది. ఒకవేళ ఉద్రిక్త పరిస్థితులు, ఇప్పుడు ఏదైతే నిన్న ఎన్నికలు జరిగిన సమయంలో బయటకు వచ్చిన జనాలు కొంతమంది ఆయా పార్టీల రాజకీయ కార్యకర్తలంతా కూడా ఎంక్వైరీ చేశారు, మీరు ఏ పార్టీకి వేశారని. సో మేము అధికార పార్టీకి వేసామంటే ప్రతిపక్షం వాళ్ళ కోపం వస్తుంది, ప్రతిపక్షం వేసామంటే అధికార పార్టీ వాళ్ళ కోపం వస్తుంది. సో మాకెందుకు ఓటే లేదంటూ ఆయా గ్రామాల మీదకి ఆయా పార్టీల వాళ్ళు వెళ్ళి దాడి చేసిన సందర్భాలు, ఇళ్లలో ఉన్న ఆ ఓటర్ల పైన దాడులు చేసిన సందర్భాలు, ఇళ్లను తగలబెట్టిన సందర్భాలు కూడా ఈ ఫ్యాక్షన్ విలేజ్లో ఉన్నాయి. కాబట్టి ఆ తర్వాత హత్యలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే ఆ సమస్యాత్మక ప్రాంతాలైన ఆ నియోజకవర్గాల పరిధిలో మాత్రం అడిషనల్ ఫోర్సెస్ని ప్రస్తుతానికి ఇవాళ వరకు ఉంచడం జరిగింది. బహుశా వాళ్ళు కూడా సాయంత్రం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. నిన్నంతా హింస జరిగింది కానీ రాయలసీమలో ఇవాళ ఉదయం నుంచి ఒక చిన్న సంఘటన కూడా చోటు చేసుకోలేదు, ఎక్కడ కూడా అలాంటిది లేదు. నిన్న ఓన్లీ ఈవీఎంలు అక్కడ ఉన్నంతసేపు, పోలింగ్ జరుగుతున్నంతసేపు ఆ ఉద్రిక్త పరిస్థితులు కానీ, రాళ్లదాడులు కానీ, హింస కానీ ఇదంతా జరిగేది. కానీ ఇవాళ ఉదయం నుంచి ఎక్కడ కూడా ఈవీఎంల తరలింపు దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్క చిన్న ఘటన కూడా ఆస్కారం ఇవ్వలేదు. కాబట్టి సాయంత్రానికి ఆ బలగాలన్నింటినీ కూడా అక్కడ నుంచి ఉపసంహరించే అవకాశం ఉంటుంది. భోగి సో అశోక్, నిన్న ఈసీ వివరణ ఇస్తూ కూడా నిన్న హింస జరిగింది, బలగాలు కేంద్రం నుంచి అక్కడి నుంచి ఈసీ పంపించలేదు, మేము అదుపు చేయలేకపోయాం హింసను కూడా రాష్ట్ర ఎన్నికల అధికారి వ్యాఖ్యానించిన నేపథ్యంలో పార్టీలు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి, స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతకు సంబంధించి అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏంటి? పార్టీల అభిప్రాయం ఎలా ఉంది? 43 రోజుల పాటు ఉండే భద్రతకి సంబంధించి పార్టీలు ఏమంటున్నాయి? ఇందాక నేను చెప్పినట్టే, ఎందుకంటే ఏ పొలిటికల్ పార్టీని కూడా ఎన్నికల కమిషన్ సాటిస్ఫై చేయటం అనేది ఇంపాసిబుల్. ఏ ఎన్నికల్లో చూసినా కూడా గతంలో బ్యాలెట్ల ద్వారా
బ్యాలెట్ల ద్వారా ఎన్నికలు నిర్వహించినప్పుడు కూడా ఎన్నికల కమిషన్ పైన రకరకాల ఆరోపణలు వచ్చాయి. టిఎన్ శేషన్ ఎన్నికల అధికారిగా ఉన్నప్పుడు మాత్రం ఈ రకమైన ఆరోపణల నుంచి కాస్త తగ్గింది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ అనేది ఒకటి ఉందని జనాలందరికీ కూడా గుర్తు చేసింది టిఎన్ శేషన్. ఆయన అధికారులందరినీ దేశవ్యాప్తంగా కూడా పరుగులు తీయించడం అనేది జరిగింది. అత్యంత పకడ్బందీగా ఆయన ఎన్నికలు నిర్వహించినంత సమర్థవంతంగా ఆ తర్వాత వచ్చిన ఎన్నికల కమిషన్ ఏది కూడా నిర్వహించలేకపోయింది అనేది ఇప్పటి వరకు కూడా మనం కుండబద్దలు కొట్టినట్టు చెప్పొచ్చు. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ ఎదుర్కొంటున్న ఆరోపణలు ఇన్ని కాదని చెప్పాల్సి ఉంటుంది. అందులో వాళ్ళ పాత్ర పెద్దగా ఏమి ఉండదు. కానీ ఎన్నికల కమిషన్ అనేది పూర్తిగా స్వతంత్ర సంస్థ అయినా కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఎన్నికల కమిషన్ కీలుబొమ్మగా మారిపోయింది అంటూ ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉంటాయో, ఓడిపోయిన పార్టీలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ ఇప్పటికీ కూడా ఆరోపణలు చేస్తూనే ఉంటారు. సో ఈ ఎన్నికలు కూడా అందులో మినహాయింపు ఏమీ లేదు. కాకపోతే ఎలక్షన్ జరిగిన తర్వాత ఎన్నికల కమిషన్ మీద ఆరోపణలు చేస్తుంటారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని, ఆ పార్టీకి అనుకూలంగా చేశారని, ఈవీఎంల తయారీలోనే కుట్ర ఉందని ఇప్పటికే అనేక పార్టీల రాజకీయ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లాంటి వారు, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, మాయావతి లాంటి వాళ్ళు, ఇలా ముఖ్యంగా కేజ్రీవాల్ లాంటి వాళ్ళు అయితే ఈవీఎంలకు వ్యతిరేకంగా పెద్ద యుద్ధమే చేస్తూ ఉన్నారు. అసలు ఈవీఎంలు పూర్తిగా ఎత్తేసేయాలి, ఈవీఎంల మీద మాకు నమ్మకం లేదు, ఈవీఎంల ద్వారా ఎన్నికలు సమర్థవంతంగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం లేదు కాబట్టి బ్యాలెట్ విధానాన్ని తీసుకురావాలి అని వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా పట్టుబడుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ ఎన్నికల ఇప్పుడు ఏదైతే 2019 ఎన్నికలు జరిగాయో, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో జరిగాయో, ఈ జరుగుతున్న ముందు నుంచి కూడా ఎన్నికల కమిషన్ ఆయా పార్టీల నుంచి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ లాంటి ఇలాంటి సున్నితమైన ఈ ప్రాంతాల్లో ఈ రాష్ట్రంలో మాత్రం ఎన్నికల కమిషన్కు చాలా కష్టమైన పని అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్ మీద మొదటి నుంచి కూడా ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఎందుకంటే అధికారులను బదిలీ చేయడం దగ్గర నుంచి, ఏదైతే ఇంటెలిజెన్స్ డీజీ బదిలీ నుంచి కావచ్చు, ప్రకాశం జిల్లా ఎస్పీ బదిలీ కావచ్చు, కడప జిల్లా ఎస్పీ బదిలీ కావచ్చు, ఇతర చిన్న చిన్న ఇన్స్పెక్టర్ల బదిలీల దగ్గర నుంచి కూడా అధికార పార్టీ తప్పుపట్టడం, ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు వెళ్ళి ఎన్నికల కమిషన్ ఆఫీస్ ముందు, ఈసీ ముందు ధర్నా చేయడం కూడా చాలా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఇలా ఎన్నికల కమిషన్ ముందుకు వెళ్ళి ధర్నా చేయటం అనేది, బహుశా నిరసన తెలియజేయటం అనేది చాలా అరుదు. అప్పుడప్పుడు చిన్న చిన్న ఘటనలు జరిగాయి, కానీ ఇంత పెద్ద ఎత్తున ఈసీ ముందే నిరసన తెలియజేసే ప్రదర్శనలు, ఏకంగా ఈసీ మీదే ఆరోపణలు చేయటం, ఈసీ మీదే ఫిర్యాదులు చేయటం, ఈసీ మీదే రకరకాల ఇది చేయటం అనేది తొలిసారి వింటూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు పోస్ట్ ఎలక్షన్ తర్వాత కూడా, ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఎన్నికల కమిషన్ మీద ఆయా పార్టీలు అన్ని రకాల ఆరోపణలు చేయొచ్చు. రేపు ఒకవేళ ఇప్పుడు ఆరోపణలు చేసిన పార్టీ మళ్ళీ గెలిచిందనుకున్నాం, అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళు ఎన్నికల కమిషన్ మీద ఖచ్చితంగా ఆరోపణలు చేస్తారు. ఎందుకంటే ఎన్నికల నిర్వహణ సమర్థవంతంగా లేదు, ఎన్నికల ఏర్పాట్లు కూడా సరిగా లేవు అనేది ఇప్పటివరకు అన్ని పార్టీలు చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ చేస్తోంది, అధికార పార్టీ చేస్తోంది, ముఖ్యంగా జనసేన పార్టీ చేస్తోంది, ఆఖరికి ఇతర పార్టీలు కూడా బీజేపీ చేస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల ఈవీఎంల తరలింపు తర్వాత కానీ, ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల దగ్గర కానీ, ఆ భద్రత విషయంలో కానీ వీళ్ళు రకరకాల ఆరోపణలు చేసే అవకాశం ఉంటుంది. అందులో కూడా చాలా లాంగ్ టైం, 43 రోజులు అంటే ఆషామాషి కాదు. 43 రోజుల పాటు ఈవీఎంలు ఒకే చోట ఉంచడం అనేది బహుశా చాలా కాలం తర్వాత ఇదే తొలిసారి కూడా అయి ఉండొచ్చు. కాబట్టి ఇన్ని రోజుల ఈవీఎంలు భద్రపరిచిన నేపథ్యంలో మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు, అంటే రిజల్ట్ రోజు కొన్ని ఈవీఎంలు స్ట్రక్ అయిపోవచ్చు, కొన్ని పనిచేయకపోవచ్చు. అలాంటప్పుడు మళ్ళీ గొడవలు చెలరేగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ పార్టీలన్నీ కూడా ఈసీ పైన ఆరోపణలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా అవసరమైతే వీళ్ళు ప్రతిరోజు మీ మనుషుల్ని ఎక్కడైతే స్ట్రాంగ్ రూముల దగ్గర మీ మనుషులు కూడా పెట్టుకోవచ్చు, ఎవరైనా బయట వ్యక్తులు లోపలికి వెళ్తున్నారా లేదని చెక్ చేసుకోవచ్చని వాళ్ళకు అవకాశాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతం 2014 ఎన్నికల్లో విజయవాడలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో అక్కడున్న స్ట్రాంగ్ రూమ్ కింద దాన్ని పెట్టి ఆ ఈవీఎంలన్నీ అక్కడ భద్రపరిచినప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. వైసీపీ ఏదైతే టెక్నికల్ ఎక్స్పర్ట్ను విజయవాడ తీసుకొచ్చారు, ఆ సిద్ధార్థ కాలేజ్ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కారులో తిరుగుతున్నారు. వాళ్ళకున్న సాంకేతిక పరిజ్ఞానంతో వాళ్ళు ముంబై నుంచి, ఢిల్లీ నుంచి, ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన ఆ టెక్నికల్ ఎక్విప్మెంట్ సాయంతో లోపల స్ట్రాంగ్ రూమ్లో సిద్ధార్థ కాలేజీలో ఉన్న ఈవీఎంలను బయట నుంచి ఆపరేట్ చేస్తున్నారు, పడిన ఓట్లన్నీ వాళ్ళకి కన్వర్ట్ చేస్తూ ఉన్నారు, రకరకాల ఆరోపణలు చేశారు. అప్పుడు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేసినేని నాని కూడా ఈ రకమైన ఆరోపణలు చేయడంతో అప్పుడు ఎన్నికల అధికారులు తెలుగుదేశం పార్టీకి ఒక భరోసా ఇచ్చారు. కావాలంటే మీ మనుషుల్ని ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఉందో ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి మీ మనుషులను పంపించి బయట కాపలా పెట్టుకోవచ్చు. మా పోలీసుల తొలి విడత మొదటి అంచె భద్రత ఎక్కడైతే ఉందో అక్కడ వరకు మీ మనుషులు వెళ్ళి మీ మనుషులు అక్కడ కాపలా పెట్టుకోవచ్చు. ఆ కాలేజ్ చుట్టుపక్కల ఎవరైనా అనుమానితులు కానీ బయట వ్యక్తులు కానీ తిరుగుతున్న సమాచారం తెలిస్తే మాకు ఫిర్యాదు చేయండి, వాళ్ళు మేము కంట్రోల్ చేస్తామంటూ వాళ్ళు కూడా వాళ్ళకి సర్ది చెప్పాల్సిన
పరిస్థితి ఏర్పడింది. సో ఈసారి కూడా మరి ఆయా స్ట్రాంగ్ రూముల దగ్గరికి ఆయా పార్టీల ప్రతినిధులందరినీ అలో చేస్తారా లేదా, సీల్ ఎప్పటికప్పుడు ఉందా లేదా అని చెక్ చేయడానికి అనుమతిస్తారా లేదా అన్నదైతే చూడాల్సి ఉంటుంది. అలా ఇచ్చే అవకాశం కూడా అయితే మనకు కనిపిస్తుంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ అశోక్. ఇక విశాఖ జిల్లా పరిస్థితికి వస్తే, విశాఖలో స్ట్రాంగ్ రూముల దగ్గర భద్రతా ఏర్పాట్ల గురించి మా ప్రతినిధి సీనుబాబు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సీనుబాబు. భోగి, ఏదైతే పోలింగ్ ప్రక్రియ ముగియడంతో పోలింగ్లో ప్రక్రియలో ఉపయోగించిన ఈవీఎంలు భద్రపరిచే పనిలో జిల్లా అధికారులు నిమగ్నమై ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న జిల్లా వ్యాప్తంగా కూడా 4052 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ఉపయోగించిన అన్ని ఈవీఎంలు కూడా ఒక్కొక్కటిగా జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కి నియోజకవర్గాల వారీగా స్ట్రాంగ్ రూమ్లు తరలిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఇప్పటికే విశాఖ అర్బన్ లిమిట్స్, అదేవిధంగా పెందుర్తి, అనకాపల్లి సమీప ప్రాంతాల్లో ఉన్న ఈవీఎంలన్నీ కూడా తరలించడం జరిగింది. ఇంకా సుదూర ప్రాంతాలు ఏదైతే అరకు, పాడేరు, అదేవిధంగా చోడవరం, మాడుగుల, యలమంచిలి, పాయకరావుపేట వంటి సుదూర ప్రాంతాల్లో ఉన్న ఈవీఎంలన్నీ కూడా ఇప్పుడిప్పుడే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి చేరుకుంటున్న పరిస్థితి. ఇక్కడ ఏదైతే గత 5 ఏళ్లుగా ఆ అధికార పార్టీ చేసిన అభివృద్ధి, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ పోషించిన పాత్రకి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారి జాతకాలన్నీ కూడా ఈవీఎంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈవీఎంలు భద్రతపరిచే విషయంలో అటు పోలీసులు, అదేవిధంగా ఎన్నికల అధికారులతో పాటు ఇటు రాజకీయ పార్టీలు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న పోలింగ్ ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలలో ఎన్నికల సంఘంపై ఉన్న అసంతృప్తి నేపథ్యంలో రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేకంగా అక్కడ ఒక కన్ను వేసి ఉంచాలని చెప్పి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే సైమల్టేనియస్గా ఇప్పటికే జిల్లా యంత్రాంగం పటిష్టమైన పోలీస్ బందోబస్తును స్ట్రాంగ్ రూముల వద్ద ఏర్పాటు చేసినప్పుడు కూడా రాజకీయ పార్టీలు కూడా తమ యొక్క వ్యక్తులను లేదంటే తమ యొక్క మనుషులను కూడా ఈవీఎంల దగ్గర, స్ట్రాంగ్ రూముల దగ్గర ప్రత్యేకంగా నిఘా పెట్టేదానికి కూడా సమాయత్వం అన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికైతే ఒక్కొక్కటిగా ఈవీఎంలు చేరుకుంటున్నాయి. అర్బన్ లిమిట్స్లో ఉన్న నియోజకవర్గాల్లో ఇప్పటికే చేరుకోవడం జరిగింది స్ట్రాంగ్ రూమ్కి. స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లు, అదేవిధంగా భద్రతను కూడా గత అర్ధరాత్రే జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ సృజన కూడా ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది. ఒక్కొక్క పూర్తి స్థాయిలో ఈవీఎంలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్కి చేరుకున్న తర్వాత వాటన్నిటి కూడా సీల్ వేసి పటిష్టమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర బలగాలతో పాటు కేంద్ర బలగాలు కూడా ఏదైతే స్ట్రాంగ్ రూమ్ల వద్ద మోహరించిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో అన్ని ఈవీఎంలు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దీనిపై ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఒక్కొక్క ఈవీఎంలు కూడా నియోజకవర్గాల నుంచి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కి చేరుకుంటున్న పరిస్థితి. ప్రభుత్వం తరఫున, ఎన్నికల సంఘం తరఫున అన్ని భద్రతా ఏర్పాట్లు తీసుకున్నారు. అయితే రాజకీయ పార్టీలు కూడా వ్యక్తిగతంగా ఎందుకంటే గత 40 రోజులుగా కూడా వాళ్ళు విస్తృతమైన ప్రచారం చేశారు, ప్రజల్లోకి వెళ్ళారు. చాలా ఏదైతే తన గెలుపుపై ఎవరి వంచనాల్లో వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేదంటే ఎటువంటి మ్యానిపులేషన్లు కూడా జరగకుండా వాళ్ళు కూడా దీనిపై నిఘా ఉంచడానికి రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేకంగా తమ వ్యక్తుల ద్వారా లేదంటే తమ యొక్క అనుచరుల ద్వారా స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కూడా కాపలా కాయడానికి కూడా నిర్ణయించుకుని ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే జిల్లా యంత్రాంగం, అదేవిధంగా ఎన్నికల సంఘం తరఫున అయితే పూర్తి స్థాయిలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ఈవీఎంలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్కి చేరుకున్న తర్వాత వాటన్ని కూడా సీల్ వేసి 24 గంటలు కూడా అక్కడ కాపలా ఉండే విధంగా కేంద్ర రాష్ట్ర బలగాలను మోహరించే పరిస్థితి అయితే ఉంది. భోగి. థ్యాంక్ యూ సీనిబాబు.